హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మార్చ్ మంత్ వచ్చిందంటే ఐపీఎల్ దగ్గరికి వస్తున్నట్టు అర్థం కదా. మరి ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ అప్డేట్స్ ఉన్నాయి కొన్ని. ముఖ్యంగా సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ ఎవరు, లాస్ట్ సీజన్లో కెప్టెన్సీ చేసిన మార్క్రమ్ కంటిన్యూ అవుతాడా, కమిన్స్ టేక్ ఓవర్ చేస్తాడా అనేది మనకి ఇంతవరకు సస్పెన్స్గా ఉంది. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ప్యాట్ కమిన్స్ ని కెప్టెన్గా సన్ రైజర్స్ డిక్లేర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ ఈ మధ్యకాలంలో అదే కదా లీక్స్ వస్తున్నాయి మనకి. ముందుగానే ఎలాగైతే ఇండియన్ సెలెక్టర్స్, బీసీసీఐ సెలెక్టర్స్ ఎలాగైతే లీక్స్ ఇస్తున్నారో, ఫ్రాంచైజీలు కూడా అలాగే చేస్తున్నారు అనుకోవాలి. సో ఇది నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా ప్యాట్ కమిన్స్ లీడింగ్ ఎస్ఆర్హెచ్ అనేది చాలా వరకు ఖాయమైంది. అది నిన్నే వార్త వచ్చింది. ఒకవేళ దాంట్లో ఎలాంటి నిజం లేకపోతే ఈ పాటికి ఎస్ఆర్హెచ్ నుంచి ఒక డినైల్, ఒక ఖండన వచ్చిండే. రాలేదంటే అది ఇంకా దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు సాఫ్టెన్ ది బ్లో. అంటే ఆ రియాక్షన్ ఏదైనా ఉన్నా రియాక్షన్ అది ఇంకా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మీ రియాక్షన్ వేరే ఉంటుంది, ఖచ్చితంగా ఉన్నప్పుడు మీ రియాక్షన్ కాస్త వైలెంట్గా ఉంటుంది. అందుకని అలాగా చేసినట్టుగా ఉన్నారు. దాని గురించి మాట్లాడదు. అలాగే సర్ఫరాజ్ ఖాన్కి మళ్ళీ ఐపీఎల్లో ఎంట్రీ దొరికేట్టుగా ఉంది. అలాగే కొన్ని ఐపీఎల్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అబౌట్ డిఫరెంట్ టీమ్స్. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఇష్యూ. మరి మీరేమనుకున్నారు? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది మన వీడియోస్ చూస్తుంటారు, మన హైదరాబాద్ టీం కదా. సో ఈ విషయంలో చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది మార్క్రమ్ కంటిన్యూ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. కొంతమంది ప్యాట్ కమిన్స్ లాంటి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్, అతన్ని చేస్తే బాగుంటుంది. మరి మార్క్రమ్ కూడా సక్సెస్ఫుల్ కెప్టెనే కదా. 2 సార్లు ఇదే సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి సౌత్ ఆఫ్రికాలో SA20 టైటిల్ గెలిపించి పెట్టాడు. 2 సార్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అక్కడ అతని లీడర్షిప్లో. కోర్స్ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ హెస్ నాట్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్, బట్ అది టీమ్ ఫెయిల్యూర్. టీమ్ కాంపోజిషన్ సరిగ్గా లేకపోవడం, కోచ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ జరిగినాయి. సో మార్క్రమ్ని కంటిన్యూ చేయొచ్చని కొంతమంది అభిప్రాయం. కానీ మనకి వస్తున్న వార్తల ప్రకారం కమిన్స్కి ఇస్తారు. కమిన్స్ మరి మార్క్రమ్ నో డౌట్ ఆ 2 టైటిల్స్ గెలిచాడు. అండర్-19 వరల్డ్ కప్ తన క్యాప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా గెలిపించి పెట్టాడు. అయినా సరే కమిన్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ క్యాప్టెన్, మోస్ట్ సక్సెస్ఫుల్, ఈజ్ గోయింగ్ త్రూ ఏ సక్సెస్ పీరియడ్ కదా. లాస్ట్ ఇయర్ WTC అతని క్యాప్టెన్సీలో గెలిచారు. అండ్ మళ్ళీ వన్డే వరల్డ్ కప్ కూడా అతని క్యాప్టెన్సీలోనే గెలిచారు. ఇండియా అంత స్ట్రాంగ్ టీం మీద ఫైనల్లో అండ్ ఈ పర్ఫార్మ్ వెల్ ఆల్సో ఇన్ ద ఫైనల్. చాలామంది అంటారు అతను T20కి అంత యూస్ఫుల్ బౌలర్ కానీ ఆఫ్ లైట్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే గతానికి ఇప్పుడు చూస్తే హెస్ గాట్ సమ్ వెరీ గుడ్ స్లోయర్ డెలివరీస్. ఆ వేరియేషన్స్ కోర్స్ అది వన్ డే క్రికెట్లో మనం చూసాం. అయినా సరే వన్ డేస్లో ఆ వేరియేషన్స్కి దేర్ వాజ్ నో ఆన్సర్ ఎట్. సో అతను ఇండియాలో, ఇండియన్ కండిషన్స్లో ఎలాంటి చేంజ్ ఆఫ్ పేస్ అనే విషయంలో అతను చాలా తన స్కిల్స్ డెవలప్ చేసినట్టుగా ఉన్నాడు. లేకపోయినా కూడా అతని వాల్యూ ఏంటంటే యాజ్ కెప్టెన్ అండ్ యాజ్ ఎ వెరీ గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అతని వాల్యూ ఉంటుంది. అతని ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ అ వెరీ అమికబుల్ పర్సన్. మీరు మేము ఎప్పటి నుంచి వస్తున్నాం, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ వెరీ రఫ్ అండ్ వెరీ ఇన్ యువర్ ఫేస్ కైండ్ ఆఫ్ ఏ గైస్. మనకి రైట్ ఫ్రమ్ డెనిస్ లీ చాలా అగ్రెసివ్ అండ్ ఆ స్లెడ్జింగ్ అది చాలా ఉంటుంది. డెనిస్ లీ నుంచి రీసెంట్గా మీరు ఎవరిని చూసినా మిచెల్ జాన్సన్ లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్. అండ్ గ్లెన్ మెగ్రా సచ్ ఏ స్కిల్ఫుల్ బౌలర్, సచ్ ఏ అకాంప్లిష్డ్ బౌలర్, ఈజ్ ఎ బిగ్ స్లెడ్జర్. సో ఆ స్లెడ్జింగ్ అలాంటివన్నీ ఉంటాయి. కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈవెన్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ కొలీగ్, ఈజ్ సమ్వాట్ వెరీ అగ్రెసివ్ టైప్ ఆఫ్ పర్సన్. బట్ ప్యాట్ కమిన్స్ జెంటిల్ జైంట్ అతను. చాలా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చాలా సాఫ్ట్ స్పోకెన్గా కూడా కనిపిస్తాడు. సో ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ అని నేనైతే భావిస్తున్నాను. సో అంతేకాక మనకి ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఎలా అయిందంటే మార్క్రమ్ ప్లేస్ ఇన్ ద 11 గ్యారంటీగా ఉండే పరిస్థితి మనకు కనబడట్లేదు. మీరు అదే అనొచ్చు కదా, మరి ప్యాట్ కమిన్స్ ఎందుకు ఉండాలి, మార్కో యాన్సన్ ఇంకా బెటర్ బౌలర్. మార్కో యాన్సన్ ఈజ్ ఎ గుడ్ బౌలర్, నో డౌట్. ఆన్ హిస్ డే చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. చాలా హీ విల్ రన్ త్రూ ద అపోజిషన్ ఆన్ హిస్ డే. బట్ జనరల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు. కొన్నిసార్లు చాలా అన్ప్రెడిక్టబుల్ అతను బౌలింగ్లో. కొన్నిసార్లు ఎక్కువ రన్స్ ఇచ్చేస్తారు, కొన్నిసార్లు చాలా అన్ప్లేయబుల్ బౌలింగ్ చేస్తారు. అతను రిథంలో ఉన్న రోజు వేరే ఉంటుంది, రిథంలో లేని రోజు చాలా లిస్ట్లెస్గా ఉంటుంది అతను బౌలింగ్. బ్యాటింగ్ కూడా అంతే. బ్యాటింగ్ కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. బట్ అది కూడా ఆన్ హిస్ డే ఈజ్ వెరీ గుడ్. హీ విల్
be a very very attacking and aggressive batsman, but consistency issues ఉన్నాయి. బట్ ప్యాట్ కమిన్స్ ఇస్ మోర్ కన్సిస్టెంట్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. బ్యాట్తో కూడా లోయర్ ఆర్డర్లో అతను పెద్దగా రన్స్ చేయట్లేదు. ది పొజిషన్ అట్ విచ్ బ్యాట్స్ మేబీ 7 or 8, మేబీ 8. ఆ 8లో విత్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఉంది కదా, అతను వచ్చి జస్ట్ ఒక 2-3 లస్టీ బ్లోస్, బిగ్ హిట్స్ కొట్టగలిగితే చాలు. ఈజ్ మోర్ దెన్ క్యాపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ హిట్టింగ్. మీకు మార్క్రమ్కి ఎందుకు లేదంటే, మీకు ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే ప్యాట్ కమిన్స్ యాజ్ కెప్టెన్ అండ్ క్లాసన్ యాజ్ యువర్ మెయిన్ బ్యాటర్, వీళ్ళిద్దరు కంపల్సరీగా ఉంటారు టీంలో. ట్రావిస్ హెడ్ ఆఫ్ లేట్ అతను T20sలో కూడా బాగా ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ లాంటి ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్, ది టాప్ ఆఫ్ ది ఆర్డర్, మీకు చాలా చాలా మంచి వాల్యూ ఉంటుంది. సో వాళ్ళు ముగ్గురు ఉంటే మీరు మరి ఎక్కడ మళ్ళీ మీరు హ్యావ్ టు ప్లే సంబడి లైక్ హసరంగా. సో మార్క్రమ్కి ప్రతిసారి అన్లెస్ ఈ బ్యాట్స్ వెరీ వెల్, ఎందుకంటే లాస్ట్ సీజన్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. సో అలాంటప్పుడు మార్క్రమ్ ప్లేస్ ఇన్ ది 11 ఆల్సో ఇస్ నాట్ సర్టన్. అంత మంచి అక్కడ మీకు గ్లెన్ ఫిలిప్స్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, చాలా చాలా యూస్ఫుల్ ఆల్రౌండర్ అండ్ గ్రేట్ ఫీల్డర్ కూడా. సో గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు, మార్క్రమ్ ఇస్ అ గుడ్ ఫీల్డర్ అండ్ ఆల్సో హీ గివ్స్ యూ అ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో సిమిలర్ స్కిల్ సెట్ వాళ్ళు, అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళని ఉంచే అవకాశం ఉంటుంది. గ్లెన్ ఫిలిప్స్, మార్క్రమ్, అలా హసరంగా ఉన్నాడు. హసరంగా లాంటి ఒక మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్ వాళ్ళకి అవసరం, సన్ రైజర్స్కి డెఫినెట్గా అవసరం. సో ఇలాంటి ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ నేనైతే ఐ సపోర్ట్ దట్ డెసిషన్ ఆఫ్ ప్యాట్ కమిన్స్ బికమింగ్ ద క్యాప్టెన్. ఏదో అతను ఇంటర్నేషనల్ స్టాండింగ్ బట్టి అది బట్టి అని కాదు, హీఈస్ మచ్ ఇంప్రూవ్డ్ బౌలర్. అయినా కూడా ఎస్ఆర్హెచ్కున్న బౌలింగ్ ఆప్షన్స్లో ఈ నీడ్ నాట్ ఆల్వేస్ బౌల్ 4 overs. తక్కువ ఓవర్స్ బౌలింగ్ వేసినా కూడా కెప్టెన్గా, తర్వాత మంచి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అతనికి చాలా వాల్యూ ఉంటుంది టీంలో. సో ఐ థింక్ ప్యాట్ కమిన్స్ని క్యాప్టెన్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ నేను అనుకుంటున్నాను. చాలామంది అట్లా భావించట్లేదు. మార్క్రమ్ కూడా చాలా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఆల్రెడీ. బట్ ఈవెన్ దెన్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. అవైలబిలిటీ కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు అవైలబిలిటీ. సో అవైలబుల్ లేనప్పుడు మార్క్రమ్ విల్ టేక్ ఓవర్. ఇప్పుడు ఈ సీజన్కి అయితే హ్యావింగ్ గాన్ ఫర్ సచ్ ఎ హ్యూజ్ అమౌంట్ అతను అవైలబుల్గా ఉన్నాడు. అంతేకాకుండా హీ షేర్స్ వెరీ గుడ్ ర్యాపో విత్ ది కోచ్ వెటోరీ అండ్ ప్యాట్ కమిన్స్. మరి వెటోరీ అక్కడ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్లో అసిస్టెంట్ కోచ్గానే ఉన్నాడు కదా ఆస్ట్రేలియా టీంతో. సో అతను ఉండబట్టి వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంటుంది, వాళ్ళిద్దరి మంచి కెమిస్ట్రీ ఉంటుంది. సో కోచ్ అండ్ క్యాప్టెన్ విల్ బి ఆన్ ది సేమ్ పేజ్ మోస్ట్ ఆఫ్ ది టైం. సో అది కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే విషయం, కోచ్ క్యాప్టెన్ ఒకే రకంగా థింక్ చేయడం. అది యాక్చువల్గా వెటోరీ వచ్చిన తర్వాతే మరి అంత అమౌంట్ పెట్టి, ఎవరు ఊహించినంత అమౌంట్ పెట్టి 20.5 crores పెట్టి తీసుకున్నారంటే వెటోరీ వాంటెడ్ హిమ్ ఇట్ సీమ్స్ యాజ్ క్యాప్టెన్. అందుకనే అతనికి మీద అంత అమౌంట్ పెట్టారు. వెటోరీ థాట్ దట్ హీ ఈజ్ ద మ్యాన్ టు లీడ్ ద టీమ్ అండ్ యాజ్ అ బౌలర్ ఆల్సో. సో వెటోరీ హ్యాస్ గ్రేట్ ఫెయిత్ ఇన్ హిజ్ ఎబిలిటీ. సో ఎన్ని కారణాల ప్రకారం చూస్తుంటే ఐ థింక్ దే హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ ఇన్ అపాయింటింగ్. అది నేను ఆల్మోస్ట్ కన్ఫర్మ్గానే భావిస్తున్నాను. ఎందుకంటే ముందు చెప్పిన నిప్పు లేదే పొగ రాదు. సో అది ఇంకొక మార్పు కూడా ఉన్నది. అదేంటంటే బౌలింగ్ కోచ్గా ఈ సీజన్లో పర్సనల్ రీజన్స్ వల్ల డేల్ స్టెయిన్ రావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే మీ హెడ్ కోచ్ మారుతాడో మీ సపోర్ట్ స్టాఫ్ అంతా మారుతారు. సో నౌ జేమ్స్ ఫ్రాంక్లిన్ అంటే మనకి ముంబై ఇండియన్స్కి అతను ఆడిన కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ గుర్తుకొస్తాయి. అండ్ ఈజ్ ఆల్సో గుడ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతను కోచ్గా రాబోతున్నాడు, బౌలింగ్ కోచ్గా అని చెప్పి రాబోతున్నాడు. వచ్చేసినట్టే ఆల్మోస్ట్, ఇది కూడా ఆల్మోస్ట్ సర్టన్. ఇది కూడా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, బట్ ఈ సర్టన్ జేమ్స్ ఫ్రాంక్లిన్ వస్తున్నాడు. అండ్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కదా, నటరాజన్ కావచ్చు, ఫజల్ హక్ ఫరూకీ, జయదేవ్ ఉనాడ్కట్ అండ్ మార్క్ యాన్సన్, బోల్డ్ మంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. సో హ్యావింగ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యాజ్ బౌలింగ్ కోచ్ ఇస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. అలాగే రీసెంట్గా నేను చూశాను ట్విట్టర్లో, ఎక్స్ అంటున్నారు కదా ఇప్పుడు, ఫీల్డింగ్ కోచ్ అండ్ టాలెంట్ స్కౌట్, ఇన్ఛార్జ్ ఆఫ్ టాలెంట్ స్కౌటింగ్, అది మన హేమంగ్ బదాని కూడా ఈ సెడ్ ఐఎమ్ నాట్ విత్ ఎస్ఆర్హెచ్ ఎనీ మోర్ అని చెప్పి అతను పెట్టండి. సో వీళ్ళు తొందరగా మరి ఆ బౌలింగ్ కోచ్ని, ఫీల్డింగ్ కోచ్ని అందరిని తీసుకోవాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ క్యాంప్. ఐ డోంట్ నో వెదర్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆల్రెడీ. క్యాంప్ స్టార్ట్ చేయాలి. అన్నీ ఏవైతే ఎవరి రోల్స్ వాళ్ళకి అప్పుడే చెప్పేసి అంతా యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ది ఐపీఎల్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. సీజన్ దగ్గర పడుతుంది. సో అది అబౌట్ ఎస్ఆర్హెచ్. వేరే నేను చెప్పాను, సర్ఫరాజ్ ఖాన్కి ఈసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి సర్ఫరాజ్ ఖాన్ కోసం. కేకేఆర్, సిఎస్కే, ఆర్సీబీ 3 టీంలు ట్రై చేస్తున్నాయి.
సర్ఫరాజ్ వెంట అన్సోల్డ్, యు నో దట్. బట్ ఒక్కసారి ఇప్పుడు ఎలాగైతే అజింక్య రహానే ఐపీఎల్లో బాగా ఆడితే అతనికి ఇండియా టెస్ట్ టీంలో ఛాన్స్ వచ్చిందో, అలాగే రివర్స్లో టెస్ట్ టీంలో బాగా ఆడి హయ్యెస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేయగానే సడన్లీ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ టువర్డ్స్ సర్ఫరాజ్ ఖాన్ విత్ ఇంట్రెస్ట్. లాస్ట్ ఎవరు పట్టించుకోలేదు. ఆల్వేస్ ఐ థాట్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. అతనికి ఏంటో లాంగ్ రన్ ఇచ్చి అతని కాన్ఫిడెన్స్ కనుక క్రియేట్ చేస్తే ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ అని అనుకున్నాను. అయితే ముఖ్యంగా అతను కీపింగ్ కూడా చేయగలడు. అది వాళ్ళకి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఆర్సీబీకి దినేష్ కార్తిక్ ఉన్నారు, అనుజ్ రావత్ ఉన్నారు. ఇద్దరు కూడా మరి దినేష్ కార్తిక్ డెఫినెట్లీ లైక్ ధోని ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ కదా, ఎక్కువ కామెంటరీ చేస్తున్నాడు. ఈజ్ నాట్ ప్లేయింగ్ ఎనీ కాంపిటేటివ్ క్రికెట్. సో ఎంతవరకు అతను ఆ ఫామ్ రెప్లికేట్ చేయగలడు అనేది వాళ్ళకి డౌట్ ఉండొచ్చు బహుశా. అలాగే అనుజ్ రావత్ కూడా అంత బ్లో హాట్ బ్లో కోల్డ్గానే ఉన్నాడు. సో ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఫర్ వన్ కీపర్ బ్యాటర్ ఇన్ సర్ఫరాజ్ ఖాన్. అలాగే కేకేఆర్ కూడా కావాలి. కేకేఆర్కి ఆల్రెడీ గుర్బాజ్ ఉన్నాడు. గుర్బాజ్ ఇస్ ఫారిన్ ప్లేయర్. సో ఓవర్సీస్ ప్లేయర్ విషయంలో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఎలాగో ఉంటాయి. అండ్ గుర్బాజ్ కూడా నాట్ వెరీ కన్సిస్టెంట్. అండ్ కేఎస్ భారత్ కూడా నాట్ ఇన్ గ్రేట్ ఫార్మ్ దీస్ డేస్. సో అందుకని వాళ్ళకి సర్ఫరాజ్ వైపు చూస్తున్నారని మనకు కాదు. అలాగే సిఎస్కే కూడా దే నీడ్ సంబటి టు రిప్లేస్ సంబట్ రాయుడు, షేక్ రషీద్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ స్టిల్ సర్ఫరాజ్ కూడా ఒక ఆప్షన్గా, ఇంకా ఇండియన్ ప్లేయర్ కావాలి వాళ్ళకి. మిడిల్ ఆర్డర్లో ఆడగల ఒక ఇండియన్ ప్లేయర్ కావాలి. సో దానికోసం ఐ థింక్ దే ఆర్ ఆల్సో కీన్. సో దీనివల్ల అయితే మూడు టీమ్స్ కూడా స్ట్రైట్ అవే దే కెనాట్ టేక్, బికాస్ ట్రేడింగ్ విండో ఓపెన్ ఉంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వరకు ట్రేడింగ్ విండో ఓపెన్ ఉంటుంది. బట్ హీఈస్ నాట్ విత్ ఎనీ టీమ్. ట్రేడింగ్ చేయడానికి వీలు. అతను తీసుకోవాలి, సైన్అప్ చేయాలంటే మీరు యూ హ్యావ్ టు రిలీజ్ వన్ ప్లేయర్ ఆర్ ఎవరికైనా ప్లేయర్కి ఇంజరీ ఉంటుంది. సో స్ట్రైట్ అవే దే కెనాట్ పిక్ ఎనీ సర్ఫరాజ్. సో ముగ్గురు మధ్య ఒక అన్అఫీషియల్ ఆప్షన్ కూడా జరగచ్చు. మూడు టీమ్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే మరి అతను ఈ కెన్ కోట్ హిస్ ప్రైస్ అండ్ గెట్ ఇట్. సో సర్ఫరాజ్ మళ్ళీ ఐపీఎల్లో ఎంట్రీ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కావచ్చు, అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఎల్ఎస్జీలో కేఎల్ రాహుల్ ఫిట్నెస్ విషయంలో డౌట్ కనిపిస్తున్నాయి. కోర్స్ ఈ సిరీస్ నుంచి అతను బయటకు వెళ్ళిపోయాడు, ఇంకా లండన్లో ఉన్నట్టున్నాడు ప్రస్తుతం. కానీ అతను కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు కూడా మిస్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కీపింగ్ కూడా చేయకపోవచ్చు. అక్కడ వాళ్ళకి డికాక్ ఆప్షన్ ఉంది, నికోలస్ పూరన్ ఆప్షన్. సో హడావిడిగా వాళ్ళు నికోలస్ పూరన్ని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. దానికి నేను కూడా రీజన్ ఇదే. నికోలస్ పూరన్ బహుశా ఇనీషియల్గా కొన్ని మ్యాచ్ల్లో రాహుల్ ఫుల్ ఫిట్నెస్ రీగైన్ చేసేంత వరకు అతను లీడ్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే వాళ్ళు లాన్స్ క్లూస్నర్ని వాళ్ళు అసిస్టెంట్ కోచ్గా తీసుకున్నారు. లాన్స్ క్లూస్నర్ వెరీ వెరీ గ్రేట్ ఆల్రౌండర్, చాలా గ్రేట్. 99 వరల్డ్ కప్ చూసిన వాళ్ళు ఎవరు అతన్ని మర్చిపోలేదు. సో విత్ ద బ్యాట్ హీ గివ్స్ 100%. సో అలాంటి ఒక కోచ్ టీంతో ఉండడం చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. లాన్స్ క్లూస్నర్ ఇది గ్రేట్ టాలెంట్. అండ్ అఫ్ కోర్స్ మార్క్ వుడ్ ప్లేస్లో వాళ్ళు షమార్ జోసెఫ్ అని కూడా తీసుకున్నారు. ఐఎమ్ రియలీ వెరీ కీన్ టు సీ హిమ్ ఇన్ ఐపీఎల్. చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ అతను. అలాగే ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్కి విషయంలో కొంత గుడ్ న్యూస్ ఏంటంటే 5th కల్లా అంటే ఇంకా 2 రోజుల్లోనే అతనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ దొరుకుతుంది ఎన్సీఏ నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి. సో అతను ఫిట్గా డిక్లేర్ చేస్తారు. ఐ కెన్ జాయిన్ ద టీమ్ ఫర్ ప్రాక్టీస్ అని చెప్పి మనకి వార్తలు వస్తుంది. క్యాప్టెన్గా అతను ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేయడం మనకు తెలుసు. సో అతను లీడ్ చేస్తాడు, ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని కొంత టాక్ వచ్చింది. బట్ హీ మే నాట్ బీ కీపింగ్ వికెట్స్. రాహుల్ కానీ ఇతను కానీ, ఎందుకంటే వాళ్ళకున్న ఇంజరీ కన్సర్న్స్ వల్ల దే మే నాట్ బి కీపింగ్ వికెట్స్ దిస్ టైం. అండ్ వార్నర్ విషయంలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి చిన్న ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. అతను ఫర్ ఐపీఎల్ నాటికి ఫిట్ అవుతారని చెప్తున్నారు. ఆర్సీబీ విషయంలో రీస్టాప్లీ నాట్ అవైలబుల్ వార్తలు వచ్చినాయి. కానీ ఇంకా రీప్లేస్మెంట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు. అతను కూడా ఇంజరీ ఉంది. తర్వాత అతనికి ఎన్ఓసి దొరకలేదు ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు నుంచి అని వార్తలు వచ్చాయి. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ ఆల్రెడీ గస్ అట్కిన్సన్ ఇంగ్లీష్ బౌలర్ నౌ విత్ ది ఇంగ్లీష్ స్క్వాడ్, అతన్ని ప్లేస్లో దుష్మంత షమీరా అని వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్న టీంలో. సిఎస్కేకి డెవన్ కాన్వే ఫిట్నెస్, అతనికి ఫింగర్ ఇంజరీ అయింది. సో అతని మీద కొంచెం డౌట్ ఉంది. బట్ రచన్ రవీంద్ర ఇస్ దేర్ యాజ్ రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ ఇన్ కేస్ ఈస్ గోయింగ్ టు మిస్ ఎ ఫ్యూ మ్యాచెస్. అండ్ రుతురాజ్ అండ్ దీపక్ చహర్ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్న రుతురాజ్ అండ్ దీపక్ చహర్ క్యాంప్లో జాయిన్ అయ్యారు. ఐ థింక్ దే ఆర్ ఫిట్. క్యాంప్లో జాయిన్ అయ్యారు కాబట్టి దట్ ఈస్ గుడ్ న్యూస్. కాన్వే విషయంలో ఇంకా వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. అలాగే గుజరాత్ టైటన్స్ గురించి ఆల్రెడీ నేను తమతో వీడియోలో చెప్పాను. షమీ ఈస్ రూల్డ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్. షమీ ఈ వరల్డ్ కప్లో ఆడే అవకాశం లేదు. అతను సర్జరీ చేయించుకున్నాడు తన యాంకిల్కి. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్కి వాళ్ళ కెప్టెన్
డెసిగ్నేట్ హార్దిక్ పాండ్యా. అతను ఫుల్ ఫిట్నెస్ సాధించాడు అండ్ ఈజ్ ప్లేయింగ్ ఏ ప్రైవేట్ లీగ్, డివై పాటిల్లో జరుగుతున్న ప్రైవేట్ లీగ్లో ఆడుతున్నాడు. సో అతని ఫిట్నెస్ విషయంలో అలాంటి డౌట్స్ లేవు. ఇవి కొన్ని ఫ్రాంచైజీల విషయంలో ఉన్న అప్డేట్స్ మీతో షేర్ చేయడం కోసం చేస్తాను.